మెగాస్టార్ చిరంజీవికి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని షేర్ చేసుకోవడానికి ఇప్పటికే అరడజను మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చారు సినీ ఇండస్ట్రీలోకి. అందులో సూపర్ హిట్లు ఎక్కువగా లేకున్నా సూపర్ స్టార్డమ్ ని సొంతం చేసుకున్నది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఇక ఈ మెగా బ్రదర్స్ మధ్య ఇంతకు ముందులా క్లోజ్నెస్ లేదు అని మీడియాలో ఎప్పటి నుండో న్యూస్ ఉంది. దీనికి తోడు అప్పుడప్పుడు మన మెగా హీరోలు పబ్లిక్ ఈవెంట్లలో పవర్ స్టార్ పై నోరు జారడంతో మీడియా ఇదో వివాదంలా క్రియేట్ చేసి చినిగి చినిగి పెద్ద గాలివాన అయినట్టు న్యూస్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు అన్నిటికన్నా హాట్ డిస్కషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తాడా రాడా అని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయి పవర్ స్టార్ ను ఇన్వైట్ చేశానని, ఆయన వస్తానన్నారని చెర్రీ చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ మెగాస్టార్ చిరు బావమరిది అయిన అల్లు అరవింద్ మాత్రం పవన్ కళ్యాణ్ రావట్లేదని తేల్చి చెప్పేశాడు. చిరు మాత్రం పవన్ తన కాటమరాయుడు చిత్రంతో బిజీగా ఉన్నాడు, 100% ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడానికి ట్రై చేస్తాడని అంటున్నాడు. మరోపక్క టాలీవుడ్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ మెగా ఫ్యామిలీ విషయమై మీడియాపై విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ రాలేకపోతే మెగాస్టార్కి ఆయనకి పడట్లేదని, చిరంజీవి అటెండ్ చేయలేకపోతే కావాలనే రావట్లేదని, మీడియా వీరి మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తోందని, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని, కేవలం భావజాలంలో మార్పు అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. వీటన్నిటికీ తెరదించుతూ ఖైదీ నంబర్ 150 చిత్రం ఈవెంట్కు పవన్ రావట్లేదని క్లియర్ చేశాడు ట్వీట్ చేసి. చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ అన్నయ్య చిరంజీవి గారి 150వ చిత్రం కావడం తనకి చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తుంది అని నమ్ముతున్నట్టు ట్వీట్ చేసిన పవన్ ఖైదీ ఆర్టిస్టులకు అండ్ టెక్నికల్ టీమ్కి బెస్ట్ విషెస్ తెలిపాడు. అయితే పవన్ ఈవెంట్కు వస్తే ఆడియన్స్ ఫోకస్ అంతా తనపైనే పెడతారని, మెగాస్టార్ చిరంజీవిపై నుండి కాన్సంట్రేషన్ సడలిద్దనే భావించి పవన్ ఈ ఈవెంట్కు రాలేదు, డుమ్మా కొట్టాడు అని సమాచారం.